హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీరవలి. ఇవాళ సమ్మర్ స్పెషల్ ఒక మంచి వంటకం అయితే మీ అందరి కోసం తెచ్చేసాను. ఇదే మన వంకాయ పెరుగు పచ్చడి అనమాట. ఇది ఎంత కమ్మగా ఉంటుందో, టేస్టీగా చాలా బాగుంటుంది. వేడి అన్నంలో తింటూ ఉంటే సూపర్ యమ్మీగా చాలా బాగుంటుంది. పెరుగు పచ్చడి మనం ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటాం కదా. నేనైతే ఇక్కడ వంకాయతోని ఇక్కడ పెరుగు పచ్చడి చేసి చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. వీడియో చివరి వరకు చూసి ఎంజాయ్ చేసేయండి. తప్పకుండా ట్రై కూడా చేయండి ఇది. సో నేను ఇక్కడ పొడవైన వంకాయ ఉంటుంది కదా, అది నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఇలా మంచిగా ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని మంచిగా ఈ ముక్కలన్నిటికీ కూడా ఈ మసాలాలు పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా టాస్ లేదా చేయితోని ఒకసారి బాగా కలిపేసుకుంటే ముక్కలకంతా కూడా కారం, ఉప్పు, పసుపు అంతా కూడా మంచిగా పడుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు ముక్కలన్నీ కూడా మంచి ఇలా స్పైస్ అంతా పట్టినాక దీన్ని మనము మంచిగా ఫ్రై చేసేసుకుందాం. సో అది పక్కన పెట్టేసుకొని నేను ఇక్కడ పెరుగు కూడా ఇలా ఒక బౌల్ అంతా తీసుకున్నాను. చూడండి, దీన్ని మంచిగా స్మూత్గా ఒకసారి విస్క్ చేసుకొని తీసుకోవాలి. ఇలా విస్క్ చేయడం వల్ల మంచిగా ఉండలేం లేకుండా స్మూత్గా మనకు పెరుగు అనేది మారుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా పెరుగు అంతా కూడా సాఫ్ట్గా మారుతుంది. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను కదండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుని కొంచెం నేను ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం ముందుగా మసాలాలు కలిపి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కలన్నీ కూడా ఒక్కొక్కటి ఇలా మంచిగా వేసుకొని రెండు వైపులా కూడా మంచిగా కాల్చుకోవాలి. దీన్ని ఫ్రై చేసుకోవాలి. మంచిగా మెత్తగా ముక్క అంతా కూడా మెత్తగా అయ్యేంత వరకు చక్కగా దీన్ని కుక్ చేసుకుని తీసుకోవాలి. ఈ విధంగా మనకు వంకాయ ముక్కలన్నీ కూడా చక్కగా లోపల వరకు మంచిగా సాఫ్ట్గా మగ్గిపోయాక దీన్ని తీసుకొని సపరేట్గా ఒక బౌల్లో పెట్టేసుకుందాం మనము. నేను ఇక్కడ ఫైనల్గా చూపిస్తున్నాను చూడండి. నాకైతే ఇక్కడ మంచిగా సాఫ్ట్గా మగ్గిపోయాయి వంకాయ ముక్కలు. వీటిని మనం సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకొని పెట్టేసుకుందాం. మిగతా ప్రాసెస్ ఏంటో ఈజీగా చూపించేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చూసేయండి. నేను ఇక్కడ ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఈ వంకాయ ముక్కలు. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ ఉండలు లేని పెరుగు ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా పెరుగు వేసుకున్నాక ఒకసారి వంకాయలు పెరుగు అంతా కూడా ఒకసారి బాగా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి ఒక మంచి పోపునైతే నేను ఇక్కడ చేసి చూపిస్తున్నాను చూడండి. కొంచెం ఆయిల్లో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర కొంచెం చిటిపట్లాడాక ఇందులోకి కొంచెం ఇంగువ పొడి కూడా వేస్తున్నాను నేను ఇక్కడ. ఇలా ఇంగువ వేసుకున్నాక కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం. ఇలా కరివేపాకు కొంచెం వేగాక ఇందులోకి ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఉల్లిపాయలు ఎక్కువగా వేగన అవసరం లేదు, కొంచెం ఇలా కచ్చపచ్చగా వేగితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు ఒకసారి ఇలా బాగా కలిపేసుకున్నాక కొంచెం ఉప్పు, అలాగే ఒక హాఫ్ స్పూన్ అంత కారం కూడా నేను ఇక్కడ వేస్తున్నాను. ఇలా ఈ మసాలాలన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకుని వీటిని మనం ఈ పోపును ఆ వంకాయ మిశ్రమంలోకి వేసేసుకుందాము. ఇలా బాగా కలుపుకున్నాక దీన్ని మనం తీసుకెళ్ళి ఆ వంకాయ పెరుగు పచ్చడిలో వేసేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, చాలా సింపుల్, అసలు నిమిషాల్లో చేసేసుకోవచ్చు. మీకు కూరగాయలు ఏమి చేయాలనిపించినప్పుడు లేదా ఏదైనా కమ్మగా తినాలనిపించినప్పుడు తప్పకుండా ఇది చేసుకొని తినండి. చాలా సూపర్ యమ్మీగా ఉంటుంది. రైస్లోకి, చపాతీలోకి అన్నిటికీ కూడా సూపర్గా సెట్ అవుతుంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని టేస్టీ రెసిపీస్తో మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు నేను మీరవలి, సైనింగ్ ఆఫ్. బై బాయ్.